నమస్తే వెల్కమ్ టు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిమజ్జనం వేళ రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదు. చింతకుంట వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. ఘనంగా ఇంజనీర్స్ డే ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావితరాలకు ఆదర్శమని వెల్లడి. నిమజ్జనానికి వేళాయే. భక్తులకు బాయ్ చెప్పి గంగమోడికి చేరిన గణపయ్య. భక్తి ప్రపత్తులతో వీడ్కోలు పలికిన భక్తజనం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావితరాలకు ఆదర్శమని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్లోని ప్రతిమా కాన్ఫరెన్స్ హాల్లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా, కరీంనగర్ కన్సల్ట్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఇంజనీర్లదే కీలక పాత్ర అన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఇంజనీర్లు కృషి చేయాలన్నారు. విశ్వేశ్వరయ్య తన నైపుణ్యాలతో ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి అన్నారు. కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ ఇంజనీర్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగంలో దేశానికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి విశ్వేశ్వరయ్య అన్నారు. అప్పుడు ఇమీడియట్ గా మా ఇల్లు మొత్తం కలిపి డిస్టెంట్ వచ్చేసింది. ఎంటెక్ స్ట్రక్చర్ చేయలేదు. నా తర్వాత 91లో ఏం చేయాలి? నా క్లాస్మేట్ 150 మెంబర్స్ 130 మెంబర్స్ యూఎస్కి వెళ్ళిపోయారు. నేను మొదలు ట్రై చేసిన పోలేకపోయాను. మరి లోకల్ పని చేద్దామంటే అప్పుడు ఒక యోగానంద్ అనే ఒక ఇంజనీర్ ఉండే ఆయన దగ్గర జాబ్ చేశాను. నా సాలరీ 650 రూపాయలు, 650 రూపీస్ ఫస్ట్ సాలరీ. నేను ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అంటే సారథి షూట్ ముందట ఉడా కాంప్లెక్స్ సైట్ ఇంజనీర్. ఆ ఉడా కాంప్లెక్స్ ఊటీకులలో ఏంచింది నేనే అప్పుడు అది ఉన్నది. దాంతో ఒక 2-3 మంత్స్ పనిచేసిన తర్వాత ఐ లెఫ్ట్ కమిషన్. అప్పుడు అద్భుతంగా అక్కడ నాతో పనిచేసిన వాళ్ళు సౌత్ ఇండియాకి వెళ్లిగా ఉన్నారు. అక్కడ ఊటీలలో గొప్పగా పనిచేసిన సరే ఎన్నిగో అప్పుడు ఇంజనీర్ కాకపోవచ్చు, కాలేకపోయింది కాబట్టి ఏదో రకంగా సేవ కలిగేసే బాధ్యత కలిగించింది దేవుడు కాబట్టి ఇంకా మరొకసారి ఇంజనీర్ మాకు ఇంత సహకారం ఉందంటే ఇంకా డెఫినెట్గా మా సహకారం ఒక రాజకీయ నాయకులుగా కాకుండా ఒక సివిలియన్గా మాకు ప్రేమ ఎప్పుడు మీ వైపు ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఆల్వేస్ మా సపోర్ట్ మీ ఉంటుంది. మేమే వేదిక ఎప్పటికీ సపోర్ట్ చేస్తాం కాబట్టి మీరు ఒక ప్రజలకు ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి కరీంనగర్లో అంతకుముందు మల్టీ స్టోర్ లేకుంటుంది. నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కాంగ్రెస్ పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను గంగుల పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిమజ్జనం చేసిన విగ్రహాలు అక్కడి నుండి వెళ్లాలంటే కెనాల్లో నీరు ఉండాలని, ఇందుకోసం సుమారు 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న నిమజ్జనం ఇదని, నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం వేళ మేము రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదన్నారు. ఇక మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదని, మేము ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అరకిపొడి గాంధీ విషయాన్ని ప్రస్తావించినప్పుడు స్పందించిన గంగుల అసలు తను ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదన్నారు. ఆయన బీఆర్ఎస్ లో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని, కాంగ్రెస్ లో ఉంటే గాంధీ భవన్ కు వెళ్లాలని సూచించారు. కానీ పదవుల కోసం దిగజారొద్దంటూ అన్నారు. రివెంజ్ పాలిటిక్స్ మా వద్ద లేవన్నారు గంగుల. మా పాలనలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి వినాయక చవితి జరిగేది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. మా పరంగా పూర్తి సహకారం ఉంటుంది. 1400 నుంచి 1600 పెద్ద విగ్రహాలు ఉంటాయి కరీంనగర్లో. 4 వైపులా 3 వైపులా, ఒకటి కొత్తపల్లి వైపు, ఒకటి చింతకుంట వైపు, ఒకవైపు మానకుంట్ర వైపుడంగా విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలి. సో కంపల్సరీ టవర్ రావాల్సిన కూడా అవసరం లేదు. కొంత విగ్రహాలు మంకంతో కూడా కొంత పోతాయి కాబట్టి ఎట్లా వీలైతే అట్లా కూడా నిమజ్జన కార్యక్రమం చేసిన కూడా పోలీసు సహకారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో ఎలాంటి ఇబ్బందులు కూడా జరుపుకోవాలి. నేను కూడా కోరుకుంటున్నాను, కరీంనగర్లో ఇంత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు.
భక్తి శ్రద్ధల మధ్యన మందరంగా వినాయక నిమజ్జనం చేసుకుందాం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఇవ్వడంగా డెఫినెట్గా మనందరూ కోఆపరేట్ చేసుకోవాలి. గతంలో ఎప్పుడో జరగలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి సహకరించండి. మున్సిపల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, తర్వాత కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసిపోక అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. చిన్న చిన్న రోడ్లు ప్రాబ్లం ఉండడం దాన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి నా ప్రకారంగా మా పరంగా 100% మేము ఫుల్ కూడా కోఆపరేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రజలు సహకరించాలని మనం కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కరీంనగర్ మరియు రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో 10 తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వీధి వ్యాపారులతో మాట్లాడారు. రోజువారీ ఆదాయం ఎలా ఉంటుంది, మీ కుటుంబ పోషణ సరిపోతుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లడ్ రిలీఫ్ సర్వీస్లో మా రొటేరియన్స్ అందరూ విజయవాడ, ఖమ్మం, గుంటూరు జిల్లాలలో ఆ సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్నారు. వాళ్ళందరికీ మేము రోజువారీ సరుకులు, రోజువారీ వంటకు సరిపోయేటటువంటి సామాన్లు మేము పాకెట్స్గా తయారు చేసి ఒక్కొక్క పాకెట్ 1000 రూపాయలు అట్లాంటివి మేము ఇప్పటికీ ఒక 80,000 పాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మేము ఇవాళ ఇది ప్రత్యేకంగా బండి సంజయ్ అన్నగారితోటి ఇవి ఇప్పించడం జరిగింది. ఎందుకంటే మేము ప్రధాని గారి జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలనేసి ఇది ఒక ఆలోచన మాకు వచ్చి ఇది మొత్తం 10 మందికి మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాము. ఫిష్ కార్డ్స్ ఆల్రెడీ 10 సంజయ్ చేతుల మీదుగా ఇచ్చడం జరిగినది. అదేవిధంగా మేము చాలా రోజుల నుంచి వెళ్ళి సివిల్ హాస్పిటల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. దానికి దాదాపు 36 lakhs సంజయ్ అన్న కూడా ఒక 10 లక్షలు ఇస్తా అని మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్పారు. ఈరోజు మాకు చాలా సంతోషం. ఎందుకంటే మంత్రి గారి చేతుల మీదుగా ఈ చేసిండు. అలాగే మా రోటరీ మిత్రులు చాలా పాత మిత్రులు అందరూ వచ్చారు. కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు విద్యాసంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సెలబ్రేషన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి. నూతనంగా చేరిన విద్యార్థులు అందరితో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలన్నారు మనోహర్ రెడ్డి. భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలిచేలా కష్టపడాలని సూచించారు. మరి కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని వారు అత్యంత సంతోషంతో మరి దీనిలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక సంతోషాన్ని కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి, ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి వారిని ఫ్రీగా ఉంచాలన్న ఆలోచనతో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని మరి ఇతరత్ర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వాళ్ళల్లో అంటే చదువుకోవడానికి అవసరమైనటువంటి మరి వారికి ఏర్పాటు చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలోని ట్రినిటీ జూనియర్ కళాశాలలు మరి గత ఏర్పాటు చేసిన దగ్గర నుండి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ చక్కటి రిజల్ట్స్ని అందిస్తూ అటు విద్యార్థులు మరియు అట్లాగే తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని చూరగొంటూ 43 సంవత్సరాలుగా మరి ఇక్కడ అవిఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత గొప్పగా మంచి ఫలితాలు సాధించి అటు విద్యార్థులకు కానీ అటు తల్లిదండ్రులకు కానీ వారికి నమ్మకం, విశ్వాసం నిలబెట్టే విధంగా మరి మా స్టాఫ్ అందరు కానీ, మా మాస్టర్స్ అందరు కానీ, అట్లాగే మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా మరి కష్టపడి పనిచేసి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల్లో భాగంగా అనబేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనబేరి ప్రభాకర్ రావు విగ్రహం నుండి హుస్నాబాద్ ప్రధాన రహదారి నుండి మందాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్ మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ బ్రిటిష్ ముష్కర్ల పాలన నుండి భారతదేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణను నిజాం నవాబు తమ ఆధీనంలో పెట్టుకుని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా పాలన సాగిస్తూ దొరలు, దేశ్ముఖ్లు, జమీందార్లు, జాగీర్దార్లు, రజాకార్లతో తెలంగాణ ప్రజలను పన్నుల రూపాల్లో చిత్రహింసలకు గురిచేస్తున్న రోజుల్లో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మొగ్దుం మొహిందుం,
అనబేరి ప్రభాకర్ రావు తదితర కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ప్రజల చేత బంధులు పాటించి నిజాం పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం భీకర పోరాటం నిర్వహించారన్నారు. పక్కనే ఉన్నటువంటి మాందాపూర్ గుట్టల్లో అమరులైనటువంటి అమరులకు నివాళులర్పించడానికి ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి కమల, ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చినప్పటికీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం దీనిలో విలీనం చేయడానికి నిజాం నిరంకించడం వల్లనే సెప్టెంబర్ 11వ తేదీ 1947వ సంవత్సరంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజాలు వేసి ప్రారంభించినటువంటి నాయకులు బద్దం ఎల్లారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దున్నేవానికి భూమి కావాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం మరి గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్వీజేసీ మరియు కోరా గ్లోబల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నేడు నవరాత్రులు ముగిసిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అందరూ కలిసి నృత్యాలు చేస్తూ కుల మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యంగా శోభయాత్ర ముందు చిన్న పిల్లలు చేసినటువంటి నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎస్వీజేసీ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అఖండంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నామని, మా విద్యా సంస్థల ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరం కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నామని, ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ గణపతి చల్లని చూపులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మా ఎస్వీజేసీ ఆర్గనైజేషన్లో అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ముందు తరాలకి పంచాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎస్వీజేసీ, జేజీహెచ్ఎస్, కోరా ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో విఘ్నేశ్వరుని యొక్క ఈరోజు చివరి రోజు 10వ రోజు 9 రోజులు అద్భుతంగా పూజలు అందుకొని 10వ రోజు వీడ్కోలుకి చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా మా విద్యార్థులు ఈ కార్యక్రమం పాల్గొంటారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. అన్నీ మర్చిపోయి వాళ్ళ యొక్క స్థాయిని, హోదాని మర్చిపోయి మా టీచింగ్ ఫ్యామిలీ, నాన్ టీచింగ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని క్యాంపస్ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం, నాన్ టీచింగ్ ఫ్యామిలీ కూడా పాల్గొని ఒక అద్భుతమైనటువంటి సంకేతాన్ని సమాజానికి పంచుతా ఉంది. నవరాత్రుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మోడికి తరలిపోయాడు. గణపయ్య నిమజ్జనం కోసం అటు అధికారులు, ఇటు మండపాల నిర్వాహకులు ఘనమైన ఏర్పాట్లను చేపట్టారు. అయితే గణపయ్య నిమజ్జనానికి సమయం దగ్గర పట్టడంతో భక్తులు రెట్టించిన ఉత్సాహంతో స్వామివారిని కొలుస్తున్నారు. కరీంనగర్ ముఖరంపుర పౌలోమి టవర్స్లో నవరాత్రులుగా పూజలందుకున్న గణపయ్య గంగమ్మోడికి చేరాడు. చిన్నారుల నృత్యాలతో శోభాయాత్రగా తరలిన గణనాథుడు గంగమ్మోడికి చేరాడు. పౌలమి టవర్స్లో కొలువుతీరిన గణపయ్య గత 9 రోజులుగా భక్తుల పూజలు అందుకున్నాడు. భక్తులు సైతం రోజో తీరు నైవేద్యం స్వామివారిని భక్తిగా కొలిచారు. చివరి రోజు గణపయ్యను పూజించిన భక్తులు భక్తి ప్రపత్తులు, నృత్యాలతో శోభాయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం చేసి గంగమ్మ ఒడికి చేర్చారు. నవరాత్రులు నిత్య పూజలందుకున్న గణనాథుడికి ఇల్లంతుకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో చాలా ఘనంగా నిమజ్జన వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా ఈ రోజు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పాటు భక్తి గీతాలతో నిమజ్జనం వేడుకలు జరుపుకోవాలని, ఎవరిని రెచ్చగొట్టే విధంగా పాటలు వేయరాదని, ముఖ్యంగా డీజేలకు అనుమతి లేదని, బాణాసంచా పేల్చడం వంటివి మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ నిమజ్జనం సమయంలో వీధిలో కరెంటు వైర్లు తగలకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకుని మా పోలీస్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలంటూ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఇల్లంతకుంట మండల ప్రజలకు తెలియజేయనేది ఏమనగా, మనకు ఈరోజు రేపు ఎక్కువగా నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుచున్నాము. అంతేకాకుండా ఎవరు కూడా డీజే అనేది అలో లేదు. అంతేకాకుండా వెళ్ళే దారిలో ఏమైనా విద్యుత్ తీగలు అవి ఏమైనా ఉంటే
తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాం. అంతేకాకుండా ఏదైతే నిమజ్జనం చేసే చెరువుల దగ్గర తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఏమైనా గుంతలు అవి ఉంటే ఏమైనా అక్కడ చెరువుల దగ్గర తలసని ఈత వచ్చిన వాళ్ళే కొంచెం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఒద్ది ఓబన్న సైన్యం సంఘ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని చివరి రోజున వినాయకునికి పూజలు చేసి వినాయకుడు తీపికమైన నైవేద్యాలు సమర్పించి సంఘ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుని కృపా కటాక్షాలు మాపై ప్రజలపై ఉండాలని దీవించు గణనాథ అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా వడ్డెర ఓబన్న సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా మా సంఘ భవనంలోని వినాయకుని ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వరసిద్ధి వినాయకుడు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదిరాజ్ ఓబన్న సైన్యం సంఘ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు కూడా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. అందరూ కూడా బాగుండాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గణపతి నవరాత్రులు పూర్తి చేయడం జరిగింది. ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మేము వద్దిరాజు ఓబన్న ఆశయ సాధన కోసం మా యువజనం అంతా ఏకమై ఒక సైన్యంలాగా ఏర్పడి ఆ వద్దిరాజు ఓబన్న ఆశయ సాధన కోసం మేము ముందు అనేక సేవా కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం కోసమని మేము సంకల్పించుకోవడం జరిగింది. దానికి ఆ వినాయకుని ఆశీర్వాదమే మనకు ముందుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గత 9 రోజులుగా వినాయక స్వామి వారికి నిత్య పూజలు నిర్వహించి అన్నదానంతో పాటు వినాయక మండపాల వద్ద వీధి దీపాల అలంకరణ మధ్య భక్తి గీతాలు పౌరాణిక నాటకాలు ఈ నవరాత్రులు చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాప్ ఆవరణలో లారెన్స్ యూత్ పలువురు పెద్దలతో ఈ చివరి రోజు గణనాథుడికి ఉద్వాస పూజ చేయటం జరిగిందని ఆ లంబోదరుడు మనందరినీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం మళ్లీ వినాయక చవితి నవరాత్రుల వరకు చల్లగా చూడాలని కోరుకోవటం జరిగిందని వినాయక చవితి కమిటీ సభ్యులు కోరారు. 9 రోజులు అత్యంత ఘనంగా మన గణపతి ఉత్సవాలను మన లారెన్స్ యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా చేసుకున్నాము. ఈరోజు మనము స్వామివారిని ఉద్వాసన ప్రోగ్రాం భాగంగా చివరి పూజగా ఈరోజు అందరం జరుపుకొని 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు గంగమోడికి చేరాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద 9 రోజుల పాటు పూజలందుకుని చివరి రోజు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి స్థానిక చెరువులో వినాయకుని నిమజ్జనం చేశారు. నిమజ్జనం వేడుకల్లో ఆలయ అధికారులు ధర్మకర్తల సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమార్, అర్చకులు భద్రయ్య, పంచాక్షరి, భవానీ ప్రసాద్, గంగాధర్, అప్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పల్లపల్లి గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులు పురస్కరించుకుని వినాయకునికి ప్రత్యేక పూజలు శివాజీ యూత్ నిర్వాహకులు భక్తులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా వినాయకుని ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతూ చివరి రోజున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని ఆ విఘ్నేశుని కృపా కటాక్షాలు అందరి పై ఉండి పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడు గణనాథ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ చిప్పలపల్లి మార్కండేయ పద్మశాలి సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వినాయక నిమజ్జనం వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద 9 రోజుల పాటు పూజలు అందుకుని చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులు కోలటం నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరి స్థానిక చెరువులో పోయిరా గణపయ్య పోయిరా అంటూ నిమజ్జనం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిమజ్జనం వేళ రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదు. చింతకుంట వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. ఘనంగా ఇంజనీర్స్ డే ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావితరాలకు ఆదర్శమని వెల్లడి. నిమజ్జనానికి వేళాయే. భక్తులకు బాయ్ చెప్పి గంగమోడికి చేరిన గణపయ్య. భక్తి ప్రపత్తులతో వీడ్కోలు పలికిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.